ఒక వ్యక్తి దగ్గర 10,00,00,000,00,000 ప్రాపర్టీ ఉంది. వారి పిల్లలకేమిస్తారు? 10,00,00,000,00,000 ప్రాపర్టీ ఇస్తారు. మరి 10,00,00,000,00,000 ప్రాపర్టీ ఉన్నదనేది మనసులో ఉందా? బయట ఉన్నదా? మనసులో ఉన్నది. ఈ దేహము మరణించినప్పుడు ఈ దేహాన్ని కట్టెల్లో కాల్చేస్తారు కదా! మహాచక్రవర్తులైన అంతే కదా చాలామంది. ధనవంతులు, రాజులు కూడా కట్టెల్లో కాలిపోయినాయి కదా దేవులు. మరి 10,00,00,000,00,000 ప్రాపర్టీని మైండ్ ఎక్స్చేంజ్ చేసుకుంటుందా? బాడీ ఎక్స్చేంజ్ చేసుకుంటుందా? మైండ్ ఎక్స్చేంజ్ చేసుకుంటుంది. అంటే ట్రాన్స్ఫర్ అవుతుంది. 10,00,00,000,00,000 ఆలోచన ఇంకొకళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. మరి కొడుకు మరణించాడు. ఈ 20,00,00,000,00,000 చేసి మనవడికి 30,00,00,000,00,000 ఇస్తారు. ఇతను మరణిస్తాడు. 30,00,00,000,00,000 అయినా పెళ్లి చేసుకొని 50,00,00,000,00,000 సంపాదిస్తారు. అతను మరణిస్తాడు. మునిమనవడికి 50,00,00,000,00,000 ఇస్తాడు. అతను 90,00,00,000,00,000 చేస్తాడు. మునిమానవుడికి ఇస్తాడు. అతను మళ్ళా ఇంకో బిడ్డని కని అతనికి 99,99,999 రూపాయలు ఇస్తాడు. కానీ శాంతి ఉంటుందా? అతనేం చేస్తాడు? ₹1 లేదని తృప్తి పడగా అంతతోటి 100 కోట్లు పూర్తి చేయాలని ₹1 కోసం ప్రయత్నం చేస్తాడు. అంతలోకి ప్రాణం పోయింది. అసంతృప్తితో ఆ ₹1 సంపాదించలేదని ఇక థాట్ తీసుకొని వెళ్ళిపోతుంది. శ్మశానానికి ఎవరు ₹1 కూడా తీసుకొని వెళ్ళలేదు. ఎస్ ఆర్ నో? తల్లి గర్భంలో ₹1 తేలేదు. వల్లకాటికి ₹1 తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చూడండి. పుట్టిన దేహాలన్నీ చావక తప్పదు. చచ్చిన దేహాలన్నీ వల్లకాటికి వెళ్ళక తప్పదు. శ్మశానానికి కట్టెల్లో కాలక తప్పదు. ఈ దేహాలన్నీ బూడిద కాక తప్పదు. ఇన్ని యుగాల నుంచి ఎన్ని కోట్ల మంది పుట్టాయో చెప్పండి దేహాలు. ఆ దేహాలన్నీ ఏదైనా శ్మశానం చెయ్యి ₹1 తీసుకొని పోతుందా చూడండి శ్మశానానికి దేహము. పోనీ మనసేమైనా ₹1 తీసుకెళ్తుందా చూసుకోండి. కాబట్టి ప్రపంచ సంపద అంతా నా పాదాలతో పెట్టినా నాకు అక్కర్లేదు. నాకు కావాల్సింది పీస్, పీస్, పీస్. పీస్ని కొనలేదు, ప్రపంచాన్ని ఇచ్చిన. గాఢ నిద్రలో ప్రపంచాన్ని మొత్తం ఇస్తాను, మీ శాంతిని నాకు ఇవ్వండి. కాబట్టి ఆ సకల జీవులు గాఢ నిద్రలో పొందేది అనంతమైన శాంతి, అనంతమైన శాంతి, అనంతమైన శాంతి. అది ఇవ్వండి మీ పిల్లలకి, మిగతాయి కూడా ఇవ్వండి. ఏది ఉన్నా ఏది లేకపోయినా శాంతిగా బ్రతికే జీవితమే ధన్యమైన జీవితము. ఇలా ప్రతి మనిషి ఈ భూమి మీద పుట్టి ఈ ప్రపంచాన్ని పావనం చేసుకోండి. మీ జన్మని పావనం చేసుకోండి. మనిషి మరణించిన తర్వాత కూడా 1000 సంవత్సరాలు బ్రతికి ఉండటమే నిజమైన జీవితం. అదే మహాత్ముల చరిత్ర. ప్యూర్ మైండ్.